వదినా, అనవసరంగా బెయిల్ తీసుకుని బయటికి వచ్చానని అనిపిస్తుంది జగదాత్రి. లోపలే ఉండుంటే ఈ మాటలు వినాల్సి వచ్చేదే కాదు. అయినా ఇదంతా చేస్తుంది, ఇన్ని మాటలు అన్నది ఎండీ పోస్ట్ కోసమే కదా. అది కావాలని అడిగితే ఆనందంగా ఇచ్చేస్తాను జగదాత్రి. నా కుటుంబం కంటే నాకు ఈ ఆస్తి అంతస్తు ఎక్కువే. ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆయన్ని ఎవరు చంపారో తెలియదు. అలాంటప్పుడు ఇంత తక్కువ సమయంలో నిజాన్ని ఎలా కనిపెట్టాలి? ఎలా నేరస్తుల్ని పట్టుకోవాలి? ప్రతి నేరం వెనక ఒక కథ ఉంటుంది వదినా. అలాగే ఒక కారణం కూడా ఉంటుంది. ఆ కథని కనిపెట్టి కారణాన్ని కనుక్కోగలిగితే నేరస్తులెవరో మనం కనిపెట్టొచ్చు. అసలు మావయ్యని కసితీరా చంపారా? పొరపాటున చంపారా? గొడవలో చంపారా? గొడవ పడుతూ చంపారా? ఇలా ప్రతి క్రైమ్కి చాలా కోణాలుంటాయక్క. అయినా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్న కంగారులో ఒక్క చోటైనా పొరపాటు చేసుంటారు, తప్పటడుగు వేసుంటారు. దాన్ని మనం కనిపెట్టగలిగితే సమస్యకి సమాధానం దొరుకుతుందదినా. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోకండి వదినా. మేముండగా మీకేం కాదు. మీరే తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత మాది. మేము బయటికి వెళ్ళొస్తామక్క. జాగ్రత్త వదినా. మనకెక్కువ టైం లేదు కేదార్. ఇన్వెస్టిగేషన్ భూపతి నుంచి మొదలు పెడదాం. పద.